నాకు ఒకడే కొడుకు, అనకర్ల కేసులు, వాళ్ళ తల్లిని మాట్లాడుతుండే అనకర్ల పెంచులమ్మ. నా భర్త పేరు అనకర్ల చెన్నయ్య. కానీ లక్షలైట్లలో చనిపోయాడు నా కొడుకు, ఒక్కడే కొడుకు. కానీ లక్షలైట్లలో చనిపోయిన బాధ ఒకటి. ఆ బాబు చనిపోయినాక ఒక బాబుని తెచ్చుకొని సాగుకుంటుండా. ఆ బాబుకు ఇప్పుడు పెద్దోడయ్యాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ బాబు చేత అమ్మ నాయన అన్నీ అనిపించుకున్నాం, అక్క అనిపించుకుంటున్నాము, లక్షణంగా చదివించుకుంటున్నాము. ఆ కేసుల పేరు పెట్టుకొని లక్షణంగా చదివించుకుంటున్నాము. ఇప్పుడేమనిపిస్తుంది, నా బిడ్డ ఒకవేళ లక్షలైట్లలో పోయినా దేశం కోసం ఎంత పేరు ఉంది నాకు, నా తల్లిదండ్రికి ఎంత పేరు ఉంది, అక్కలకి ఎంత పేరు ఉంది అని అది ఒక సంతోషంతో ఈ విధంగా బతుకుతున్నాం సార్ మేము. ఆ బిడ్డ పెంచుకుంటాం, నా బిడ్డకు సాయి కేసులని. ఆ బిడ్డకి ఏదన్నా గవర్నమెంట్ సహాయం చేస్తే ఆ తల్లిదండ్రికి కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది, నా కొడుకు తరపున కేసుల తరపున అని కోరుకుంటున్నా. అదే సార్, అదే నాయన ఒక్కడే కొడుకు. వెళ్ళి మాకు చెప్పకుండానే పోయి ఆ జాబ్లో చేరి సరిపోయి. కానీ గవర్నమెంట్ కూడా మాకు ఇచ్చేటివి ఇచ్చారు, ఇచ్చినట్టు ఇచ్చారు, అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చారు. మా గవర్నమెంట్ కూడా ఏం తక్కువ చేయలేదు. కానీ బిడ్డ బాధ చెప్పలేని బాధ. అది ఆ బిడ్డను మర్చిపోలేక తూరిట్లోనే ఇంకో బిడ్డ తెచ్చిపెట్టి సక్కును అదే పేరు పెట్టుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్ నెల్లూరులో చదువుతున్నాడు. అదే సార్ మా పెద్దమ్మాయికి జాబ్ ఇచ్చారు. పెద్దమ్మాయి కూడా మమ్మల్ని అందరూ కూడా బాగా చూసుకుంటుంది. అమరవీరుడు అయినటువంటి అనకర్ల కేసులు గారి కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రభుత్వ సహకారం అందిస్తని మన ఆర్టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.